గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే మనం నెట్ డిజైన్ చూసేద్దాం. డీటెయిల్డ్గా మనం షార్ట్ వీడియో అయితే చేసాము. బ్యాక్ ఎలా నెట్ వేసాము ఏంటన్నది ఇప్పుడు హ్యాండ్లో ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. మనం ఎలాగ నెట్ని ప్లేస్ చేయాలి, ఎలా ట్రేస్ చేయాలి ఏంటన్నది డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ ఒక హ్యాండ్ అయితే నేను వేసేసాను. సో హ్యాండ్ ఇది మనం రెండో హ్యాండ్లో ఎలా వేయాలన్నది మీకు డీటెయిల్గా అయితే చూపించేస్తాను నేను. ఇలాగ నెట్ అయితే మనకి 4 ప్లేసెస్లో అయితే వేసాను చూడండి. సో ఇలానే మనం అటువైపు కూడా నెట్ ఇంకో హ్యాండ్కి ఎలా ప్లేస్ చేయాలి ఏంటన్నది డీటెయిల్గా చూపిస్తాను. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో పెట్టగానే మీ వరకు ముందే చేరుతుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పనిసరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్ అయితే చూసేద్దాం. మనం అటు సైడ్ చూపించాం కదా, ఒక హ్యాండ్కి 4 ఇలాగ నెట్ అయితే నేను అటాచ్ చేసాను ఫస్ట్. సో దీన్ని మనం విడివిడిగా కట్ చేసుకొని జస్ట్ ఇలాగ ఈ నెట్ని ఈ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారుగా ఇలాగా. దీన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి పైన స్టిచ్ అన్నది పడుతుంది. చెయ్యి జాగ్రత్తగా పెట్టుకొని కేర్ఫుల్గా అయితే ఇక్కడ వర్క్ అయితే చేయాలి. సో చూపెడుతున్నాను చూడండి. చెయ్యి మరి మిషన్ దగ్గర పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా అయితే వర్క్ చేయండి. ఈ రౌండ్ అంతా కూడా మనకి ఇలాగా నెట్ని కవర్ చేస్తూ స్టిచ్ అయితే పడుతుంది. నీట్గా మంచి ఫినిషింగ్ వస్తుంది. మన నెక్స్ట్ కూడా నెట్ని ఇలాగా నెమ్మదిగా ప్లేస్ చేసుకొని చక్కగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. నీడిల్ చేయి మీదకి రాకుండా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటూ వర్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెట్ కట్ చేయడానికి ఫ్రేమ్ అడ్డు ఉంది కాబట్టి మనం ఫ్రేమ్ని ఇలాగా పక్కకైతే జరుపుకోవాలి. ఒకేసారి ఎంత జరుపుకోవాలన్నది ఇలా జరిపేసుకొని స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ హెడ్ మనకు అడ్డు ఉంటే కనుక మనం నెట్ని అంత నీట్గా కట్ చేయలేము. సో ఫ్రేమ్ని ఎలా జరుపుకొని మనం ఇదంతా రిమూవ్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ అంతా మళ్ళీ మనం ఈ ఎండ్ పాయింట్ నొక్కి టిక్ మార్క్ వస్తుంది. అది కొడితే కనుక ఎక్కడి నుంచి వెళ్ళిందో ఫ్రేమ్ అదే ప్లేస్లోకి వస్తుంది. మనకి నీట్గా కూడా పని అయిపోతుంది ఈజీగా. మనకి ఎటువైపు అయితే నీట్గా ఓడి కుదురుతుందో చూసుకొని ఈ నెట్ అంతా మనం ఎక్స్ట్రాది చక్కగా దగ్గరగా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా, కింద క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా. కొంచెం షార్ప్గా ఉన్న ఇలాంటి చిన్న చిన్న కట్ అయితే కనుక మనకి ఈజీగా అయితే నెట్ ఇలా నీట్గా వస్తుంది. ఇలా వచ్చింది చూడండి. ఇలా చక్కగా దగ్గరగా కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం ఇది ఇలా కట్ చేసుకున్నాము. కటింగ్ అయ్యాక కంపల్సరీ మర్చిపోకుండా మనం ఈ ఎండ్ పాయింట్ అయితే కనుక ఇలా టిక్ చేసి ఈ టిక్ మార్క్ వస్తుంది కదా, దీనిపైన కనుక మనం క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే ఫ్రేమ్ మూవ్ అయిందో యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్లోకి అయితే వచ్చేస్తుంది. మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా కూడా పని అవుతుంది. మనకి కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది వర్క్ అంతా. మీకు ఎలాంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. కంపల్సరీ నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. నెట్ డిజైన్స్ వేయాలన్నా మీకు ఏది కావాలంటే అది వీడియో అయితే చేసి పెడతాను. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. నెట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. స్టిచ్ అయ్యాక కూడా మీకైతే వీడియో చూపెడతాను. చాలా బాగా వచ్చింది. తినైతే కనుక ఆల్మోస్ట్ 2.5 months వెయిట్ చేసింది ఈ డిజైన్ కోసం. మనకు టైం లేక వెయ్యలేదు. ఇది వెయ్యాలంటే కనుక కొంచెం టైం టేకన్ ప్రాసెస్ కాబట్టి వేయలేకపోయాం ఇన్ని రోజులను. తను ఇన్ని రోజులు వెయిట్ చేసింది కాబట్టి కంపల్సరీ వేసి ఇవ్వాలనేసి ఈరోజు అయితే వర్క్ అయితే చేసి స్టార్ట్ చేసాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.